హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సో యమ్మీ, చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ జున్ను. ఫ్రెండ్స్, జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మన ఇన్స్టెంట్ జున్ను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక 1/2 లీటర్ పాలని, అలాగే 1 కప్పు వరకు జున్ను పౌడర్ని తీసుకోవాలి. 1/2 లీటర్ పాలకి ఈ ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. 1 కప్పు వరకు ఇక్కడ బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి జున్ను పౌడర్స్ అనేవి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీలీ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. తీసుకొని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, రుచి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మన జున్నుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని మనం తీసుకున్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనే కాదు ఫ్రెండ్స్, మీకు నార్మల్ మిల్క్తో అయినా కూడా ఈ జున్ను చాలా గడ్డలాగా చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మిల్క్ని తీసుకున్నాక మనం తీసుకున్న మిల్క్ పౌడర్ ప్యాకెట్ని, అలాగే బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం బెల్లం అలాగే మనం తీసుకున్న మిల్క్ పౌడర్ మొత్తం లమ్స్ ఏవి లేకుండా, బెల్లం గడ్డలు ఏవి లేకుండా చక్కగా మొత్తం కరిగేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఇలా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న యాలకుల పొడి అండ్ మిరియాల పొడి రెండు ఈ విధంగా వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గడ్డలాగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ జున్ను అనేది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా కలుపుకున్నాక ఇష్టం ఉంటే పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మనం జున్నుని దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని తీసుకోవాలి. స్ట్రైనర్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇందులో ఉండే ఎలాచీలో ఉండే నారలు పీచులు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఈ విధంగా నేను స్ట్రైనర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కాస్త బెల్లం కూడా కరగకుండా అడుగున ఉంటుంది కదా, బెల్లం కూడా సపరేట్ అవ్వడం కోసం ఈ విధంగా నేను మొత్తం స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న జున్ను మిశ్రమాన్ని ఆవిరిపైన ఉడికించుకోవడం కోసం ఈ విధంగా ముందుగానే నేను ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళను వేసుకుని ఈ విధంగా పైన స్టీమర్ పెట్టుకుని ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న జున్ను మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని దీనిపైన ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆవిరి నీళ్ళు అనేవి పడకుండా ఈ విధంగా పెట్టుకుంటే బాగా గట్టిగా గడ్డలాగా వస్తుంది మన జున్ను అనేది. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టుకుని బాగా మూతతో క్లోజ్ చేసుకున్నాక 20 to 25 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకోవాలి ఆవిరిపైన. చూస్తున్నారు కదా, 25 మినిట్స్ తర్వాత మన జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. కరెక్ట్గా టైం పెట్టుకున్నారంటే ఈజీగా జున్నుని మీరు కూడా ప్రిపేర్ చేయగలరు. ఇలా రెడీ అయిన జున్నుని పూర్తిగా చల్లారాక మీకు హన్వోల్డ్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన జున్ను అనేది పూర్తిగా చక్కగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇలా చల్లారిన జున్నుని ఒక్కసారి ఎడ్జెస్ని ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. అబ్బా, ఎంత బాగుందో కదా చూడడానికి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అని నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? మా పిల్లలు అమ్మ జున్ను కావాలి తినాలనిపిస్తుంది అని అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళు అడగ్గా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ తినడానికి. అందుకని నేను వాళ్ళు ఏం అడిగినా వెంటనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా జున్ను అనేది ఎంత చక్కగా అన్వోల్డ్ అయిపోయింది చూస్తున్నారు కదా. ఒక్కసారి జస్ట్ ట్యాప్ చేశాను అంతే, నేను జున్ను అనేది ఈజీగా అన్వోల్డ్ అయిపోయింది. జున్నులాగా కాకుండా కేక్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మా చిన్నోడైతే పక్కన వెయిటింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు మమ్మీ వీడియో కంప్లీట్ చేస్తుందా, నేను తినాలా అని వెయిట్ చేస్తున్నాడు. వాడికి అంత ఇష్టం. మా ఇద్దరు పిల్లలకి కూడా జున్ను అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్తో ప్రిపేర్ చేసాం కదా, అన్హెల్దీ అని ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్యాకెట్లో ఉన్నప్పటికీ కూడా దీంట్లో కొన్ని విటమిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. విటమిన్స్ అండ్ మినరల్స్ అవన్నీ నేను చెక్ చేశాకనే చేశాను ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.